నమస్తే అమ్మ, బాగున్నారా? అందరూ వస్తారు కానీ గరీబ్ వాళ్ళకు ఏం సవలత్ లేకుండా చేస్తున్నారు. నీకేం సవలత్ కావాలి చెప్పమ్మా. పెద్ద మనుషులము ఏదైనా కష్టం చేసుకున్న పెన్షన్లు పడుతున్నాయా? 4,000 ఇస్తాము, 3 లక్షలు ఇస్తాము, ఇది కట్టుకోండి అని కూకున్న జాగల మాట ఇచ్చారు. 3 లక్షలు పోయి అవి ఇచ్చే 2,000 ఇస్తుండ్రు. ఇప్పుడు 4 నెలల ఎలక్షన్ ఒక్క పైసా లేదు. గ్యాస్కు 500 అన్నారు. 500 అదే 1,000 రూపాయలు తీసుకుంటుండు. అందులో 500 గ్యాస్కు 500 మీకు కార్డులు వేస్తామన్నారు. అవి లేవు, పైసలు అకౌంట్లలో పడతలేవు, ఇవి లేవు. మళ్ళీ కరెంటు కూడా జీరో. అది ఎంత 2 నెలలకు 1,000 రూపాయలు. నాకు ఇంట్లో ఊకుటి బతికేడు దానికి ఏం లేదు ఆధారము. మరి అది 1,000 రూపాయలు ఎట్లా కట్టాలో పెట్ట 2,000 పింఛన్లా 1,000 రూపాయలు అక్కడ స్టార్కు 300 పోతే ఇక అందులో మిగిలింది ఏంది? 700 నెలంతా నా జీవితం ఎట్లా గడవాలి? మీరే సొంచాల్సిండ్రి. పెద్దలకు గరీబులకు సాయం చేస్తామని ఇట్లా లోడ్ స్పీకర్లు పెట్టుకొని తిరుగుతారు. ఆత్మకు శాంతి లేనిది చెప్పుడు ఎందుకు? చేసిన మానవుడు ఒవ్వడు లేడు. అందరు పైకి వచ్చి లక్కట్లే జనాల దిక్కేని లీడర్లు, సీఎంలు అందరు అట్లా ఇస్తుండ్రు. నా ఇసంటి శాతగాని పెద్ద మనిషి ఏం కావాలో బెట్ట? పెద్దోళ్ళది కూడా సవలత్ చూడాలి కదా. మీకే ఫస్ట్ ఇవ్వాలమ్మా, ఎందుకంటే మిగిలిన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎట్లా బతుకుతుర్రు అని పక్కన పెడితే మీకు పెన్షన్లు కరెక్ట్గా రావాలి, మీకు అన్నీ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మరి పెన్షన్ పడుతుందా? ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, 2,000 ఇస్తుండు. ఆయన వాళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆయన ఎక్కిన మాట మీద లేనేలేడు ఇప్పుడు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఇప్పుడు 4 నెలల నుంచి పోనీ 1 నెల లెక్కలు, 1 నెల మీ అప్పులు సప్పులు, 1 నెల మాట్లాడుకున్నాడు. 1 నెల కన్నా ఇవ్వాలి కదా, అది లేదు ఇది లేదు. ఏమి హెల్ప్ చేస్తున్నారు? మా దిక్కే మీరు సీట్లు కోరుతున్నారు, సీట్లు కొట్లాడుతారు. మా జీవితాలు ఏం కావాలి బెట్ట? ఒక్క మాట, నేను పిల్లలు లేని మనిషిని, మరి నాకు ఆధారం లేదు. ఏదైనా మొగుడు ఇచ్చిపోయిండు గుడిసె, ఆ గుడిసెలో పడిసి వస్తున్నా. మరి నా జీవితం ఏం కావాలి? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? ఉంటుండొచ్చు 80 సంవత్సరాలు. కూకున్న జాగాలో ఒక బుక్క రావాలంటే ఇప్పుడు మీరు ఇచ్చింది 700 2,000 1,000 రూపాయలు కరెంటుకే పోతుంది. జీరో కూడా రాలేదు. 700 చాలీలు కావు. మరి కూడేం తినాలి? నాయసంటిది సత్య మరణమా బతికే మరణమా? లేలే అట్లెందుకు అంటారు మీరు? అదే ఉంది బాధ. అందరికీ మీ ఆశీర్వాదం ఉండాలి. పడరాని మాటలు పడుతున్నాయి కడుపు కోసం. మరి పెట్టే మానులు లేడు, గడ్డి పోసే మానులు లేడు. మన మినిస్టర్ రైట్ ఇవాళ మీద ఓట్ల కొట్లాడతారు. పెద్ద మనుషులకు చదివే పిల్లలకు సాయం చేస్తే అదొక అందం ఉంటుంది లోకంలో. నా మనసు అయితే అట్లా లేదు. కానీ మీరు ఓట్లు వేపించుకుంటారు, లక్పత్తులు అవుతుండ్రు, బంగ్లాలు కట్టుకుంటుండ్రు, ఇంకా కావాలని కొట్లాడుతుండ్రు. మరి నా ఐసంటి ముసలిదే బొందలకోవాలి. నాకు బాధ ఉంది, నేను చెప్తున్నా బెట్ట. అదేనమ్మా, ఇగో ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తలేరనే కదా మా సొంటోళ్ళకి ఇట్లా తిరుగుకుంటా ఇది చేసుకుంటుంది. మీకంటే మన దేవుడు కనికరిస్తాడు, బాధపడతారు. చూద్దామమ్మా, ప్రయత్నిస్తున్నాము, కనికరిస్తాడు. ఒకటి ఏంది అని అంటే అందరిలాగా మేము పెద్ద పెద్ద ప్రామిస్లు చేయము. ఒకటైతే మేము క్లియర్గా చెప్తున్నాం, మేము మీ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటికి సరైన పరిష్కారం ఇచ్చే దిశగా పనిచేస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. ఈసారి మాకు అగ్గిపెట్ట గుర్తొచ్చింది. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొంచెము మీ అమూల్యమైన ఓటు మాకు ఆలోచించి నమోదు చేస్తారని చెప్పేసి విన్నవిస్తున్నాము. జై యోజన, జై హింద్.